హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 సెమిస్టర్ 1, 2 కూడా ఉంటుంది. ఇది ఏపీ. ఇందులో నుంచి మనకి బిట్స్ వచ్చాయి. నేను మార్నింగ్ సెషన్లో రాశాను కాబట్టి ప్రస్తుతానికైతే నేను మార్నింగ్ సెషన్ బిట్సే చూశాను నైట్. ఇప్పుడు మీకు మెథడాలజీ అంటే మనకి తెలియని భయం అనమాట. ఏంటి, ఎలా వస్తాయి బిట్లు, ఏ మూల నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయని అందరికీ డౌట్. ఇది ఇది ఈజీగానే ఉంటుంది, కానీ నింపినప్పటికి చెమటలు పట్టేంత విధంగా ఇచ్చారు ఈసారి పేపరు. కాబట్టి మనం ఈ మెథడాలజీలో ఫుల్ గ్రిప్ సాధించుకుంటే డిఎస్సి మనకి రావచ్చు. కంటెంట్ మెథడ్ బాగా చదివితే మనకి డిఎస్సిలో జాబ్ రావచ్చు. నేను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మెథడాలజీ నేను ఒక టీచర్ని కాదు, నేను చదివే చెప్తున్నాను కాబట్టి మీకు ఎక్కడి నుంచి బిట్లు వస్తాయి, ఎలా వచ్చాయో నేను కొంచెం వివరించి చెప్తాను. అంతవరకు నేను చెప్పగలను. నెక్స్ట్ మీకు అర్థమైనట్టు కూడా కొంచెం నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఫస్ట్ లెసన్ నుంచి మనం తీసుకుంటే విజ్ఞాన శాస్త్ర పరిచయం కదా. విజ్ఞాన శాస్త్ర పరిచయం, దీని నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయి నేను చెప్తాను. ఇప్పుడు మార్నింగ్ సెషన్లోనే చెప్తాను. అక్కడి నుంచి మీకు అర్థమవుతాయి ఎలా వస్తాయి, ఏంటి బిట్లు ఎలా వచ్చాయి ఏంటి అని అర్థమవుతుంది. చూడండి, ఇది మార్నింగ్ సెషన్. చూడండి, కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను స్టడీ చైర్ మీద కూర్చొని చెప్తున్నాను. ఈసారి టైం ఉండట్లేదు కాబట్టి నేను చదువుతున్నప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు అని ఇచ్చారు. ఇది ఎక్కడ ఉంది బిట్టు చూడండి. ఎగ్జాంపుల్ హెన్రీ, చూడండి ఇక్కడ ఇచ్చాడు. హెన్రీ పోయింకేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చవచ్చు. పేజ్ నెంబర్ 14. ఇక్కడ ఇది బిట్ ఇచ్చారు, డిఎస్సి బిట్ ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. దాని ఆన్సర్ కూడా హెన్రీ పోయింకేర్ అండ్ ఆర్సి శర్మ. సెకండ్, అదేనో ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రైట్ అనమాట. ఇది బిట్ వచ్చింది ఇక్కడ నుంచి కదా. నెక్స్ట్ బిట్ చూడండి. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర నాగరికత తో ప్రారంభమైంది ఎవరి నుంచి? ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇచ్చాడు? ఈజిప్ట్ నుంచి. అంటే చూడండి, పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర నాగరికతతో ప్రారంభమైంది ఈజిప్ట్ అని ఇచ్చారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో బిట్ చూపిస్తాను. చూడండి, ఇక్కడే ఉంటాయి, కానీ మనం ఎక్కడి నుంచో వచ్చాయి అనుకుంటాం కదా. అక్కడే మనం కొంచెం చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, జీవశాస్త్రము పాక్ పశ్చిమ దేశాల్లో చరిత్ర అభివృద్ధి. ప్రాక్ మరియు పశ్చిమ దేశాలు అనమాట. ఇక్కడ ఏంటి ఇచ్చాడు మనకి? పశ్చిమ దేశాలు అని ఇచ్చాడు కదా. పశ్చిమ దేశాలు ఏంటంటే వచ్చాయి చూడండి. ఆసియా, దక్షిణ తీర ప్రాంతము, పర్షియన్ గల్ఫ్, భారత ఉపఖండము, చైనా, మలేషియా, ఇవన్నీ కూడా వచ్చాయి. పాశ్చాత్య దేశాల్లో విజ్ఞాన అభివృద్ధి. ఈజిప్టియన్లు ఫస్ట్ ఎవరు? ఈజిప్టియన్లు వైద్య శాస్త్రము, గణితము, ఇంజనీరింగ్ ఎక్కువ ప్రతిభ చూపించారు. ఫస్ట్ క్యాలెండర్ కూడా వీళ్ళే తయారు చేశారు. ఫస్ట్ ఎవరు? ఈజిప్ట్. ఇక్కడ నుంచి కూడా డిఎస్సి బిట్ వచ్చింది. నెక్స్ట్ తీసుకుంటే ఇండియా అనమాట, భారతదేశం. అలా అనమాట, అక్కడి నుంచి అలా బిట్ ఇచ్చారు. ఫస్ట్ ఈజిప్ట్ ఉంది కాబట్టి మనకి ఈజిప్ట్ అని రైట్. ఇందులో ఆన్సర్ కూడా ఈజిప్ట్. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది, ఈజిప్టియన్లతో ప్రారంభమైంది. బిట్ ఇచ్చారు కదా, చూసుకోండి. ఎక్కడి నుంచో వచ్చాయి అనుకుంటున్నాం, కానీ ఇక్కడి నుంచే వచ్చాయి. నెక్స్ట్ మూడో బిట్ చూసుకుంటే కింద నుంచి వెళ్తున్నాను, అంటే ఈ కింద నుంచి ఇచ్చిన వాటిలోనే మన ఫస్ట్ లెసన్కి కవర్ అయ్యాయి అనమాట. ఇది చూడండి, లాస్ట్ బిట్. సైన్షియా అనే పదానికి అర్థం అని ఇచ్చాడు. ఫస్ట్ పేజీలో ఉందండి. ఫస్ట్ పేజీ థర్డ్ పేజీలో, అంటే లెసన్ స్టార్ట్ అయిన వెంటనే ఉంది చూడండి. సైన్షియా అనే పదం లాటిన్ పదమైన సైన్షియా లేదా సిరే అనే పదం నుంచి వచ్చింది. వాటికి అర్థం ఏంటి? జ్ఞానం. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? జ్ఞానం. సైన్షియా అనే పదానికి అర్థం జ్ఞానం. చూసారా, బిట్స్ ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడి నుంచో వచ్చాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే మెథడ్ అనుకుంటాము. గాబరా పడకుండా నిదానంగా పిన్ టు పిన్ చదవండి, అవే వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ బిట్. జంతువులు విచ్ఛేదనం చేసి అంతర్భాగాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త అని ఇచ్చాడు కదా. ఇది కూడా ఇదే లెసన్ నుంచి వచ్చింది. ఇది మార్నింగ్ సెషన్ అండి, చూసుకోండి. మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పేస్తున్నానో అనుకోవచ్చు. ఇదండి, ఇక్కడ గ్యాలన్ కదా. ఇదండి, ఇది ఇచ్చాడు, ఇది బిట్ ఇచ్చాడు కదా. కనిపిస్తుందా? చూడండి,
సిద్ధాంతమైన జ్ఞానం అభివృద్ధి చెందలేదు. గ్యాలెన్ ప్రాంతంలో జీవించేవాడు అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసి పరిగణించబడ్డాడు. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. అంతర్భాగాలను అధ్యయనం చేసిన అన్న అంతర్భాగాలన్నీ ఒకటే కదా. అంతర్భాగాలన్నా అంతర్నిర్మాణం అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు? ఆన్సర్లు ఎవరు వచ్చారు? గ్యాలెన్ వచ్చారు. ఒకసారి మీరు అర్థం కాకపోతే ఈ లెసన్ ఒకసారి చదవని మీకు అర్థమైపోద్ది. రోమన్ కాలంలో జంతువులు విచ్ఛేదం చేసి అంతర్భాగాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? గ్యాలెన్ అనమాట. అంటే అంతర్నిర్మాణ శాస్త్రంలో కృషి చేసిన వ్యక్తిగా పరిగణించారు. ఎందుకు అంటే అంతర్భాగాలను అధ్యయనం చేశారు కాబట్టి అక్కడ గ్యాలెన్ వస్తారనమాట. చూసారా, ఇక్కడ నుంచే ఇచ్చాడు. నెక్స్ట్ పెట్టి చూడండి. చిక్కుడు విత్తనాలలో 2 బేజు దళాలు ఉంటాయి అనేది యథార్థమా, సిద్ధాంతమా, సూత్రమా, నియమమా అని ఇచ్చాడు కదా. చిక్కుడు విత్తనంలో 2 బేజు దళాలు ఉంటాయన్నది యథార్థం. అది కూడా ఇదే లెసన్ నుంచి ఇచ్చాడు. ఇప్పుడు అనిపిస్తుంది, ఓ ఇలా ఇచ్చాడా, అయ్యో మనం ఇదే మిస్ అయిపోయామా అని. ఎన్నో పేజీ? 21th పేజ్ కనిపిస్తుందా? 21 పేజ్ చూడండి. యథార్థము కనిపిస్తుంది కదా. యథార్థం అనేది ప్రత్యక్షంగా పరిశీలించదగినదై ఉండాలి. చిక్కుడు విత్తనాల్లో 2 బేజు దళాలు ఉంటాయి. ఏంటిది? యథార్థం. ఇదే బిట్ ఇక్కడ ఇచ్చాడు. చిక్కుడు విత్తనాల్లో 2 బేజు దళాలు ఉంటాయి అనేది యథార్థం. సరిపోయింది కదా. నెక్స్ట్ చూడండి. అక్కడి నుంచే ఇచ్చాడు. నెక్స్ట్ కొన్ని ఇంకా బోల్డ్ ఇచ్చాడండి, చెప్తాను. చూడండి, ఇది ఒకటి. ఈ క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించింది అని ఇచ్చాడు వర్గీకరణ. ఎందుకంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో సత్యము, సిద్ధాంతాలు, సూత్రాలు వస్తాయి. అది కూడా ఇక్కడే ఉంది. చూడండి, ఇదండి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏంటంటే వచ్చే ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు. వీటి ఫలితంగా యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు ఇచ్చారు. ఇక్కడ సూత్రము, సత్యం అని కూడా ఇచ్చారు. చూడండి, సత్యం అనేది కూడా ఇదండి ఇక్కడ ఉంది. సత్యాలు ఆవిర్భవనకై, అంటే విజ్ఞాన శాస్త్రంలో ఈ ప్రక్రియలు అనేవి ఈ ఫలితాలను ఇస్తాయి కదా. ఈ ఫలితాల్లో ఇచ్చింది ఏంటి? సత్యాలు కూడా, శాస్త్రీయ సత్యాలు కూడా, సిద్ధాంతాలు, సూత్రాలు, యథార్థాలు, భావనలు, సత్యాలు కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ బిట్ దగ్గర మనకి డిఎస్సి బిట్ ఇచ్చాడు. ఇక్కడ సత్యాలు అనే పదం లేదు, కానీ ఇక్కడ ఇచ్చాడు. విజ్ఞాన శాస్త్రంలో నిర్మాణాత్మక, సంశ్లేషణాత్మక ప్రక్రియలు అనేవి ఫలితాలు వస్తాయి. ఏంటి ఆ ఫలితాలు అంటే యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, శాస్త్రీయ సత్యాలు కూడా ఆవిర్భావానికి తోడ్పడతాయి. ఇక్కడ సత్యాలని ఇచ్చాడు. నెక్స్ట్ వర్గీకరణ ఇక్కడ ఎక్కడ లేదు కదా. సంశ్లేషణాత్మక నిర్మాణంలో అనుకోవచ్చు, కొన్ని ఇక్కడ ఇచ్చాడు. మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలు, ఇవి పరిశీలన, వర్గీకరణ ఇందులో ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి బిట్ వచ్చింది. ఓకేనా, అలా చదవాలన్నమాట. ఇవన్నీ కూడా ప్రక్రియలు, పరిశీలనలు, కొలవటము, ప్రసారం చేయడం, ఇవన్నీ కూడా మౌలిక ప్రక్రియల కిందకి వస్తాయి కదా. ప్రక్రియలు అంటే ఇందులోకి వచ్చాయి, సంశ్లేషణాత్మక నిర్మాణంలోకి వచ్చాయి. ఈ ప్రక్రియల్లో ఇంకేంటంటే ఉంటాయి, వర్గీకరణ కూడా ఉంటుంది. అంటే ఇది సంశ్లేషణాత్మక నిర్మాణమే కదా, కాబట్టి వర్గీకరణ కూడా ఉంచింది. ఇక్కడ ఏంటి ఆన్సరు? వర్గీకరణ మనకి ఇందులో కనిపించలేదు, కానీ ప్రక్రియల్లో వర్గీకరణ ఉంది కాబట్టి ఇవి కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలోనే భాగాలే. ఇంకా ఇచ్చాడండి, అంతే అనుకుంటా. ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి వచ్చి మనకు అర్థమైంది కదా. చూడండి, ఈ లెసన్ నుంచి వచ్చాయి అనమాట. ఇప్పుడు లెసన్లోకి వెళ్దామండి. చూడండి, ఎలా చదవాలో అర్థమైంది కదా. మెథడ్ అంటే భయపడకుండా నీట్గా చదివితే సరిపోద్ది. ప్రతి పాయింట్ కూడా మనకి చదివితే అర్థమైపోద్ది. ఫస్ట్ పేజీలో మామూలుగా చదువుకోండి మీరు. నేను ఇంపార్టెంట్గా కొంచెం చెప్తాను కూడా, ఎందుకంటే టైం అనేది లేదు. నేను చదువుతుంది మీకు చెప్తున్నాను. చూడండి, విజ్ఞాన శాస్త్రం అర్థము, విధులు. ఇందులో ఫస్ట్ బిట్ ఇచ్చారని చెప్పాను కదా. సైన్షియా అనే పదం లాటిన్ భాషలోని సైన్షియా లేదా సిరియా అనే పదం. ఇది చూడండి, ఇది ఇంగ్లీష్ పదం కదా సైన్స్ అంటే. ఇది ఏ పదం అంటే ఎక్కువ లాటిన్ భాషలోనే ఉంటాయి. బయాలజీకి సంబంధించినవన్నీ లాటిన్ భాషనే వస్తుంది అనమాట. ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ భాష. లాటిన్ భాష పదాలు ఏంటంటే సైన్షియా లేదా సిరియా, రెండు కూడా ఇవ్వచ్చు. చూసుకోండి, సైన్షియా అని ఇస్తాడు ఒక దగ్గర, సిరియా అని ఇస్తాడు. కానిదేది లేకపోతే రెండు సరైన అలా అయినా ఇవ్వచ్చు. వాటికి అర్థం ఏంటి? జ్ఞానము. మన దేశంలో వేద అంటే కూడా జ్ఞానమే. సైన్షియా లేదా సిరియా అంటే జ్ఞానం అని అర్థము. జ్ఞానం అంటే ఏంటి? వేద అంటే కూడా జ్ఞానమే. మన వేదాలతో ఎంత విలువైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర భావన ఏంటి? చూడండి, ఇక్కడ 4 ఉంటాయి. ప్రయోగాలకు, పరిశీలనకు సంబంధించింది మాత్రమే.
సాధారణ దృష్టితో చూస్తే శాస్త్ర జ్ఞానం అంటే ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించిన బాధనే. నిజానికి విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము. విశాల దృక్పథంతో ఆలోచిస్తే నిత్య జీవితంలో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది. నిజానికి విజ్ఞాన శాస్త్రానికి మన జీవన విధానంగా భావించవచ్చు. సాధారణ దృష్టితో చూస్తే 4 ఉంటాయండి. ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది మాత్రమే. నిజానికి విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం. క్రమబద్ధీకరించిందైనా అవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు క్రమబద్ధీకరించిందా వ్యవస్థీకరించిన జ్ఞానమా అని ఇవ్వచ్చు. నెక్స్ట్ విశాల దృక్పథంతో ఆలోచించామనుకోండి నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది అనమాట. సాధారణ దృష్టితో అయితే ప్రయోగాలకు పరిశీలనకి, అంటే ఇప్పుడు సాధారణ దృష్టితో అంటే ఒక ల్యాబ్ తీసుకోండి. ల్యాబ్ ఏంటి? ప్రయోగాలకు పరిశీలనకు వ్యవస్థీకరించిన క్రమబద్ధీకరించిన జ్ఞానం. అదే విశాల దృక్పథంతో అంటే బయటికి వెళ్ళి చూసామనుకోండి నిత్య జీవితంతో ముడిపడి ఉన్నది, అంటే పెద్దదనమాట, విస్తృత అర్థంతో చెప్పవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా బిట్ ఇవ్వచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 4 ఉన్నాయి. ప్రయోగాలకు పరిశీలనకు క్రమబద్ధీకరించింది అయించింది, నెక్స్ట్ వ్యవస్థీకరించిన జ్ఞానం అయింది, వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా కూడా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నిత్య జీవితంలో అనేక అంశాలు పరిశీలించి పరికల్పన చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుంది. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని విషయ విపులీకరణ విజ్ఞాన శాస్త్రం. అంటే యథార్థమైన సాక్ష్యాలను మాత్రమే విషయ విపులీకరణకి. ఇప్పుడు చూడండి, సత్యము, నెక్స్ట్ యథార్థమైన సాక్ష్యం ఉంటేనే నమ్మొచ్చు అనమాట. లేదు అంటే అది కాకపోవచ్చు. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని, ఇది ఇంపార్టెంట్ చూడండి, బిట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విషయ విపులీకరణ విజ్ఞాన శాస్త్రం. అంటే ఏవి పడితే అది తీసుకోదు, అది యథార్థమై ఉండాలి, దానికి సాక్ష్యాలు కూడా ఉండాలి. ఈ రకంగా విజ్ఞాన శాస్త్రం మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం. విశ్వాన్ని వివరించే మార్గం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అని చెప్పచ్చు. నెక్స్ట్ నిరంతర ప్రకృతిని గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలను ఉపయోగించారు. వీటన్నిటి ఫలితమే విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం. విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధీకరణ చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా చెప్పుకున్నాం కదా. సంపాదిత జ్ఞానం ఆధారంగా మరింత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి. అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు కూడా ఉంటాయంట. అంటే పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు, ఇవన్నీ కాకుండా ఇంకేటి ఉంటాయి? శాస్త్రీయ వైఖరి ఉంటుంది, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి. విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు కూడా ఉంటాయి. చూసుకోండి, ప్రక్రియలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి, ప్రయోగాలు, ఆలోచన విధానాలు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి బిట్టిస్తారు అనుకుంటా. ఫెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఏం చెప్పాడు? విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహము. ఈ పరిశీలన నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. సంచిత, అంతులేని విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలన. ఈ పరిశీలన నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. అంతులేని సంచిత, దీని నుంచి ఏంటంటే ఏర్పడ్డాయి? భావనలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంబంధించే ప్రక్రియలను 2 విభాగాలు కలిగి ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? ఫెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ అని చెప్పాడు అనమాట. పై నిర్వచనాలను పరిశీలిస్తే ఫలితం, ప్రక్రియ కూడా. ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలో భావన, సూత్రాలు, సిద్ధాంతాలు మొదలగునవి. ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. అంటే పై నిర్వచనం, ఈ నిర్వచనం ప్రకారము ఫలితము, ప్రక్రియ కూడా. ఫలితం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రంలో భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. అదే ప్రక్రియలు అంటే ఏంటి? శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరిగా అర్థం చేసుకోవచ్చు. ప్రక్రియలు, ఫలితాలు ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ కూడా ఉంది, ప్రక్రియలు, ఫలితాలు ఉంటాయి. ఈ ప్రక్రియలు, ఫలితాలు అనేవి, ప్రక్రియలు ఏంటంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా అర్థం చేసుకోవచ్చు. ఫలితం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రంలో భావనలు, సూత్రాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ నిర్వచనం ప్రకారము లేదా ఈ నిర్వచనం ప్రకారం కూడా. అంటే ఇందులో ఏంటంటే వచ్చాయి? సంచిత, అంతులేని అనుభవాత్మకమైన పరిశీలన నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. ఇవన్నీ కూడా భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అనేవి ఫలితాలకు. అదే ప్రక్రియలు అనేవి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులుగా చెప్పుకోవచ్చు. ఇదిగోండి, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి. అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు కూడా ఉంటాయన్నమాట. ఈ నిర్వచనం ప్రకారం ఇది చెప్పాడు. నెక్స్ట్ జేమ్స్ బి కోనంట్. ఇది ఇక్కడ నుంచి కూడా బిట్ వచ్చింది. కోనంట్ చూడండి, విజ్ఞాన శాస్త్రాన్ని జేమ్స్ బి కోనంట్ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించారు.
ప్రయోగాలు పరిశీలన నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరిశీలనకు ఫలితాలనిస్తూ తమ ముందు పరస్పర సంబంధాలు కల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పారనమాట. భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. ఎవరు? జేమ్స్ బి కోనంట్ అనే శాస్త్రవేత్త చెప్పారు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 2 దృక్కోణాలతో ఆలోచించారు. ఒకటి స్తబ్ద దృష్టితో చూశారు. స్తబ్ద దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది తన మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. అంటే స్తబ్ద దృష్టితో చూస్తే సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలే అనుకుంటాం. కానీ అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం అనమాట. అదే గతిశీల దృష్టితో చూస్తే శాస్త్రం అనేది ఒక క్రియాత్మకత. ఇది కూడా ఒకసారి టెట్ బిట్ ఇచ్చాడు. గతిశీల దృష్టితో చూస్తే శాస్త్రం అనేది ఎలా ఉంటుంది? క్రియాత్మక అంటే యాక్టివిటీ, క్రియాత్మకతంగా ఉంటుంది. అదే స్తబ్ద దృష్టితో చూస్తే సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల ఒక విభాగం. అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం అనమాట. గతిశీల దృష్టితో చూస్తే క్రియాత్మకత అంటే యాక్టివిటీ. పై 2 దృక్కోణాల్లో సమన్వయాన్ని అనుసరించి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు ఈ విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వహించారు. ఇది కూడా ఇచ్చారు ఒకసారి బిట్టు. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మనం మన గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇవ్వలేదు, ఇక్కడ రాసుకున్నాను. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన ఉండాలి, ప్రయోగాలు ఉండాలి, అన్వయం ఉండాలి, నిరూపణల ద్వారా మనము మన గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. అంటే మనం మన గురించి మరియు విశ్వాన్ని గురించి కూడా చెప్పిన వారు ఎవరు? అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. అదే జేమ్స్ బి కోనంట్ ఏంటి చెప్పాడు? భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు. అదే స్తబ్ద దృష్టితో చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు స్తబ్ద దృష్టితో చూసామనుకోండి, ఒక పుస్తకంలో ఉన్న మ్యాటరే అనుకోండి స్తబ్ద దృష్టితో. అదే గతిశీల దృష్టి అంటే యాక్టివిటీ అని గుర్తుంచుకో. ఇప్పుడు బుక్లో ఏంటంటే ఉంటాయి? సూత్రాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, క్రమబద్ధమైన సమాచారం గల విభాగంగానే ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అంటే. ఇది మనం నివసించే విశ్వాన్ని గురించి ఒక మార్గంగానే ఉంటుంది. అదే గతిశీల దృష్టితో చూస్తే క్రియాత్మకత అంటే యాక్టివిటీగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ విశాల దృష్టితో చూస్తే. నెక్స్ట్ అంతే అండి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం లక్షణాలు. ఇక్కడి నుంచి కూడా ఒక బిట్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడో, అది అబ్జెక్షన్ పెట్టినా సరే ఎందుకు దానికి బిట్ రాలేదో, ఆ బిట్ ఎందుకు అలా అయిందో ఇప్పుడు మరొకసారి నేను ఆ బిట్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి బిట్ ఇచ్చాడు. ఇది మార్నింగ్ సెషన్ బిట్. విజ్ఞాన శాస్త్ర లక్షణం తెలుగు వాక్యం అని చెప్పి 4th ఇచ్చాడండి. విజ్ఞాన శాస్త్రం అనుమితిని మరియు ఊహాత్మకమైనదని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు. అబ్జెక్షన్ పెట్టి రైట్ చేసినా సరే అది వాడు కరెక్ట్ చేయలేదన్నమాట. విజ్ఞాన శాస్త్ర లక్షణం తెలుపు వాక్యం ఇందులో చూడండి, ఫస్ట్ది కూడా రైటే అవుద్ది. విజ్ఞాన శాస్త్రం సంపూర్ణమైనది అని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. ఇదిగోండి, శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది. జ్ఞానాన్ని సమన్వయపరచడం ద్వారా సమగ్రత కలిగి ఉంటుంది. అంటే పరిపూర్ణమైనదనే ఇచ్చాడు. పరిపూర్ణమైనదన్న ఒకటే కదా. ఎందుకు అబ్జెక్షన్ పెట్టినా కొన్ని కనీసం ఫస్ట్ ఆప్షన్ కూడా రైట్ ఇవ్వలేదన్నమాట. 4th ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు కూడా నాకు అర్థం కాలే. విజ్ఞాన శాస్త్రం అనుమతి మరియు ఊహాత్మకమైనదంట. ఊహాత్మకమైనదని ఇచ్చాడు. ఇప్పుడు కూడా నాకు ఈ బిట్ తెలియట్లేదు. నెక్స్ట్ ఇదే బిట్ మళ్ళీ వాడు ఇచ్చిన ఏంటి ఆప్షన్ పెట్టాలో కూడా నాకు కన్ఫ్యూజే. కాబట్టి ఇలాంటిది ఇవ్వడులేండి. నెక్స్ట్ మనం చదివి ఇందులో ఉన్నవి ఇస్తాడు. కానీ సరే అలా ఇచ్చాడు. దానికి అబ్జెక్షన్ రైట్ చేసినా సరే ఆ బిట్కి యాడ్ స్కోర్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కూడా రైట్ ఇవ్వలేదు. చాలా మందిని పెట్టాము కానీ ఇవ్వలేదు. ఇది ఒకసారి చూడండి. విజ్ఞాన శాస్త్రం లక్షణం తెలుసు వాక్యం అని ఇచ్చాడు. విజ్ఞాన శాస్త్రం అనుమతి మరియు ఊహాత్మకమైనదని ఆన్సర్లో ఇచ్చాడు ఫైనల్ కీలో. చూడండి, విజ్ఞాన శాస్త్రం మార్పు చెందుతూనే ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడదు. ఎవరికి ఎలా వస్తే అలా ఉండదన్నమాట. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే దానికి సాక్ష్యాలు, రుజువులు, సూత్రాలు అన్నీ ఉండాలి. ఒక వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడదు. కాబట్టి 2 కూడా అవ్వచ్చు. కానీ ఇది ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. ఓకే అండి. చూడండి, విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ,
శాస్త్రీయ జ్ఞానం మాపనానికి అనువుగా ఉంటుంది. అంటే మాపనానికి అనువుగా ఉంటుంది. చూడండి బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం పునరావృతమైనదై ఉంటుంది. అంటే పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతమైనదని కూడా ఉంటుంది. ఫలితాలు అనేక సందర్భాలు సరిచూసుకోవడం ద్వారా మరలా మరలా రుజువు చేయబడతాయి. అంటే ఫలితాలు అనేవి సరిచూసుకోవడం ద్వారా మరలా మరలా రుజువు చేయాలి అంటే మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఏదైనా చిన్న అదే సూత్రం ఏదో ఇచ్చాడు అనుకోండి, అది మారడానికి మళ్ళీ కూడా వీలు పడుతుందని చెప్పాడు. శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది. నెక్స్ట్ జ్ఞానాన్ని సమన్వయపరచడం ద్వారా సమగ్రత కలిగి ఉంటుంది. సత్యాన్ని కనిపెట్టడానికి వ్యక్తీకరిస్తూ ఉంటుంది. చూడండి శాస్త్రీయ ప్రకటన సత్యాన్ని కనిపెట్టడాన్ని వ్యక్తీకరిస్తుంది. ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్ష్యాత్మక లేదా రుజువు ఉంటుంది. రుజువు లేకపోతే అది చెల్లదనమాట. రుజువు ఉండి తీరాలన్నమాట. నెక్స్ట్ శాస్త్రీయ ప్రకటనలు క్రమబద్ధంగా ఉంటాయి. చూడండి ఇది ఇవ్వచ్చు, క్రమబద్ధంగా ఉంటాయి శాస్త్రీయ ప్రకటనలు అనేవి. నెక్స్ట్ శాస్త్రీయ నియమాలు కనిపిస్తుంది. శాస్త్రీయ నియమాలు భవిష్యత్ సంఘటనలు అభివృద్ధిని సరైన రీతిలో ప్రాగుప్తీకరణం చేస్తాయి. విజ్ఞాన శాస్త్రం పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుంది. చూడండి పరిమాణీకరణాన్ని సప్రమాణత విశ్వసనీయత కలిగిన సాధనాలను ఉపయోగించి దృగ్విషయాన్ని మాపనం చేయడానికి ప్రయత్నిస్తుందంట. పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పరిశీలన ప్రయోగీకరణాలను కలిగి ఉంటుంది. నియంత్రణ చేయబడిన ప్రయోగాలు నిర్వచించడం, వాటిని పరిశీలించి దత్తాంశాన్ని సేకరించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం సంచితమైనది. చూడండి నెక్స్ట్ పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలు జోడించి వృద్ధి చెందుతూ ఉంటుంది. పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలు జోడించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగత్యకరణం చేస్తుంది. ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చారు కదా బిట్టు, ఇందులో నుంచే ఇచ్చాడు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలనలు ప్రయోగాలపై ఆధారపడుతుంటుంది. అంటే పరిశీలనలు ఉండాలి, ప్రయోగాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రయోగపూర్వకంగా చెప్పితేనే, దానికి సాక్ష్యాలు ఉంటేనే, రుజువు అయితేనే దాన్ని తీసుకుంటుంది. లేదా మళ్ళీ మళ్ళీ మార్చబడుతుంది అనమాట. అది కాదు అనుకుంటే. విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన లోకజ్ఞత. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. శాస్త్రీయ ప్రవచనాలు భవిష్యత్తులోని పరిశోధనలకు వ్యవహారిక జీవనానికి వినియోగించడం తోడ్పడుతుంది. నెక్స్ట్ చూడండి జీవశాస్త్రం యొక్క అర్థం. ఇది చూసుకుంటే బయాలజీకి సంబంధించింది. ఇక్కడ ఏంటి, విజ్ఞాన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవటం కోసం భౌతిక శాస్త్రాలు జీవశాస్త్రాలు విభజించారు. భౌతిక శాస్త్రాలు ఆవరణ వ్యవస్థల దృగ్విజయాలను భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తే, జీవశాస్త్రాలు స్వరూప స్వభావాలను అంటే భౌతిక స్వరూప స్వభావాలను భౌతిక శాస్త్రం, నెక్స్ట్ జీవశాస్త్రం అంటే స్వరూప స్వభావాలను వివరిస్తాయి. మనకు తెలిసిందే. జీవశాస్త్రం అర్థం. ఇప్పుడు జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్రీక్ బయో, లైఫ్, లోగస్ అంటే స్టడీ, బయాలజీ కదా. ఓకే. నెక్స్ట్ జీవశాస్త్రం అనే పేరును లామార్క్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా ఒకసారి ఇచ్చాడు. మొక్కలు జంతువులు అధ్యయనం జీవశాస్త్రం, ఈ రెండే. చూడండి మొక్కలు జంతువుల అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటారు. మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రంగాను, గ్రీక్లో ఏంటంటారు బాటనీకి హెర్బ్ అంటారు. జంతువుల అధ్యయన శాస్త్రాన్ని జువాలజీ గాను, గ్రీక్లో జూస్ అంటే యానిమల్ అని అర్థం అనమాట జువాలజీలో. నెక్స్ట్ చూడండి ఈ నిర్వచనం. ఈ భూమి మీద ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ ఇచ్చాడు. ఈ భూమి మీద జీవం అనేది టెట్లో ఇచ్చాడు. 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఎప్పుడు ఆవిర్భవించింది అని చెప్పి ఇచ్చాడు అనమాట. భూమి మీద జీవం అనేది 3500 మిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అక్కడ 350 అని ఇచ్చాడు, 3500 మిలియన్ సంవత్సరాలు అని ఇచ్చాడు, ఏవో ఇచ్చాడు. ఆన్సర్ 3500 మిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. జీవాన్ని నిర్వచించడం దానికన్నా జీవాన్ని గురించి అవగాహన పొందడం అనేది సముచితం. జీవాన్ని గురించి అవగాహన మనం జీవుల లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా పొందవచ్చు అని చెప్తున్నాడు. ఇదంతా మనకు తెలిసింది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర విధులు. ఇక్కడ నుంచి కూడా బిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం మన గురించి, మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించి వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది. జనాభా సమస్యలు, పేదరికము, కాలుష్యం మొదలగునవన్నీ ఎదుర్కోవడంలో విజ్ఞాన శాస్త్రం వల్లే సాధ్యమవుతుంది. విజ్ఞాన శాస్త్రం విధులు ఏంటి? ఇవి లక్షణాలు, ఇవి విధులు కదా. అవి అనుభావిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు ఎలా జరుగుతున్నాయో సమాచారాన్ని అందిస్తుంటుంది. సంఘటనలు, దృగ్విషయాలను, మన చుట్టూ ఉన్న విషయాలను వర్ణిస్తూ ఉంటుంది. దృగ్విషయాలను అంచనా వేయడానికి కూడా తోడ్పడుతుంది. చూడండి ఇందాక ఇచ్చారు కదా ఇట్లా అంచనా వేయడం అని, అది కూడా తోడ్పడుతుంది. శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంటుంది.
అంచనా వేయడం, ఊహించడం ఏదో ఇచ్చాడు అనుకుంటా, అంచనా వేయడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ చూడండి, వర్ణించడం. విజ్ఞాన శాస్త్రంలో విధులు ఏంటి? వర్ణించడం అనమాట. నెక్స్ట్ వివరించడం ఒకటి. నెక్స్ట్ అంచనా వేయడము. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది అంచనా వేస్తుంది. ప్రకృతి వ్యవస్థీకృతమైనది కనుక అంచనాలు సాధ్యమవుతున్నాయి. విజ్ఞాన శాస్త్రం ఇది చూడండి, మనం అంచనా వేయడం తప్పు అనుకుంటాం. విజ్ఞాన శాస్త్రం అనేది అంచనా వేయడం కూడా ఒక విధే. కాబట్టి ఇక్కడ నుంచి మనకు బిట్ రావచ్చు. ఎక్కడైతే కొంచెం కాదు అనిపిస్తుందో అక్కడి నుంచి ఎప్పుడైనా బిట్ వస్తుంది అనమాట. ఇదేంటి అంచనా వేస్తే విజ్ఞాన శాస్త్రం ఎలా అవుతుంది? అవ్వదు కదా అనుకుంటాం. అంటే వివరించడం, వర్ణించడం ఇవన్నీ అవుతాయి. అంచనా అంటే అలా ఎలా అవుతుంది అనుకుంటాం. కానీ అంచనా వేయడం కూడా ఒక విధి అనమాట. విజ్ఞాన శాస్త్రం విధి. ప్రయోగాలు, పరిశీలనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం. విజ్ఞాన శాస్త్ర విజ్ఞానము అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడింది. ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ మరియు ఖచ్చితంగా ప్రయోగాత్మక జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం సంపాదించగలుగుతుంటుంది. విధులేంటి? వర్ణించడము, వివరించడము, అంచనా వేయడము, ప్రయోగాలు, పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం. చూడండి, ఇక్కడ మనకు బిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లెక్కించడము ఇంపార్టెంట్, ముఖ్యమైన విధి అంట. పరిమాణీకరణ లేదా కొలత. ఇక్కడ పరిమాణీకరణ అని ఇచ్చారు కదా, చూడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, చూడండి ఇక్కడ విజ్ఞాన శాస్త్రము పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుంది. అంటే కొలతని కొలవచ్చు అనేసి అనమాట. మాపనం చేయొచ్చు అని. విజ్ఞాన శాస్త్రాన్ని మాపనం చేయొచ్చు. ఇక్కడ కూడా ముఖ్యమైన విధి ఏంటి అంటే లెక్కించడం. పరిమాణీకరణ లేదా కొలత వివరణాత్మక డేటా, సమాచారం ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. ఈ పరిమాణీకరణాన్ని విజ్ఞాన శాస్త్రం ముఖ్య విధిగా చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సమాచారానికి లక్ష్యాత్మకత చేకూరుతుంది. సమాచారానికి కొలిస్తే కదా లక్ష్యాత్మకత చేకూరుస్తుంది. ఇప్పుడు పాలు ఒక లీటర్ ఇచ్చాడు అనుకోండి, అది లీటర్ కాదంటే కొలిస్తే మనకు తెలుస్తుంది. అప్పుడే అది నిజంగా లక్ష్యాత్మకత ఉన్నట్టు అనమాట. శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం, ఇది కూడా విధుల్లో ఒక భాగమే. లెక్కించడము, శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం. మూఢనమ్మకాలు దూరం చేయడము, హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవర్చుకునేలా చేయటము, అభౌతిక సంస్కృతి సంబంధాలు, ఉన్నత విలువలు నేర్చుకునేలా విజ్ఞాన శాస్త్రం సహకరిస్తుంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రము, జీవశాస్త్రము, మానవ సంక్షేమము. జీవశాస్త్రం యొక్క పాత్ర అంటే విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం మానవ సంక్షేమంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు? మానవుడు ఉన్నత జీవన ప్రమాణంతో జీవం సాగిస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనేక సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తూ సురక్షితంగా ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రము, సైన్స్ ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ తీసుకుంటే ఆహారము, ఫుడ్. ఆహారం మానవుని ప్రాథమిక అవసరాల్లో ఒకటి. ఇది జనాభాకు సరిపడే ఆహారం కొరకు హరిత విప్లవము, నీలి విప్లవము, శ్వేత విప్లవము. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ ఇచ్చాడు. హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ కదా. నీలి విప్లవం అంటే బ్లూ రెవల్యూషన్ అంటే సీ సోర్సెస్. శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ అంటే పాల పరిశ్రమ కదా. అదే ఇది హరిత విప్లవము. నీలి విప్లవం అంటే సముద్రంకి సంబంధించినది. వైట్ రెవల్యూషన్ అంటే పాల పరిశ్రమ. ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ద్వారా అభివృద్ధి కోసం ఎంతో కృషి జరుగుతుంటుంది. సరైన పోషకాలతో ఆహారం అందరికీ లభించేలా జీవశాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు. ఆహారం కూడా మానవ సంక్షేమంలో పాత్ర అనమాట. ఇవన్నీ కూడా జీవశాస్త్రము, విజ్ఞాన శాస్త్రం ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యం. నెక్స్ట్ ఆరోగ్యం కూడా అంతే. ఇవన్నీ మామూలు చదివేయండి, గుర్తుండిపోద్ది. ఆరోగ్యము, జనసాంద్రత అరికట్టడము, కాలుష్య నివారణ, మానవ ఆలోచనలో అవగాహన, పారిశ్రామిక రంగము. ఇవన్నిటికి కూడా విజ్ఞాన శాస్త్రము, జీవశాస్త్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. విద్యా రంగంలో అభివృద్ధి, పరిశోధన రంగంలో అభివృద్ధి, ప్రసార రంగంలో అభివృద్ధి, రవాణా రంగంలో అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ. చూడండి, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రము, సైన్స్ ఉంటే కదా మనకి ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ సహజ వనరుల పరిరక్షణ. లోహాల ఉనికిని సూచించే మొక్కల గురించి పరిజ్ఞానంతో భూగర్భంలో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలను తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రకృతిలో నిక్షిప్తమైనటువంటి వనరులన్నింటినో వెలికి తీయడానికి జీవశాస్త్ర పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. సహజ వాయువు, నూనె, బొగ్గు మొదలగు శిలాజేంధనాలు, నేల, బొగ్గు మొదలగు సహజ వాయువు, నూనె, బొగ్గు మొదలగునవి శిలాజ ఇంధనాలు. సహజ వనరులు నేడు శాస్త్రీయ పరిజ్ఞానంతో వినియోగించుకుని మానవ జీవితాన్ని సుఖమయం చేయగలుగుతున్నాయి. అడవులు, బొగ్గు, పెట్రోలియం, ఖనిజాలు లాంటి సహజ వనరులు చాలా కాలం ఉండేట్లు జాగ్రత్తగా వాడాలి. నెక్స్ట్ అటవీ సంరక్షణ కోసం మొక్కలను విరివిగా నాటడంతో పాటు ఎడారి ప్రాంతాల్లో పెరగకుండా చూడాలి. అటవీ సంరక్షణ కోసం మొక్కలను విరివిగా నాటడంతో పాటు ఎడారి ప్రాంతాలు పెరగకుండా, అంటే ఎడారి
ప్రాంతాలు పెరగకుండా చూసుకోవాలన్నమాట. అంటే మొక్కల్ని ఎక్కువగా నాటామనుకోండి ఎడారి ప్రాంతాలు అనేవి తగ్గిపోతాయి అని చెప్తున్నాడు. ఎడారి ప్రాంతాలు పెరగకుండా చూసుకోవాలి. ఎక్కువ మొక్కలు నాటామనుకోండి ఎక్కువ వర్షాలు వస్తాయి. అప్పుడు ఎడారి ప్రాంతాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అంటే నీరు కొరత ఉండే ప్రాంతాలు తగ్గిపోతాయి. నేల కోతను అరికట్టడము, పోడు వ్యవసాయాన్ని అరికట్టడం వంటి చర్యల ద్వారా అడవులు సంరక్షించుకోవాలన్నమాట. జీవశాస్త్ర నూతన పరిశోధనలు, జీవశాస్త్రము, పర్యావరణము అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసింది. నెక్స్ట్ అంతరిక్షయానం, ఇది కూడా ఏంటి విజ్ఞాన శాస్త్రము, జీవశాస్త్రము ఉంటేనే ఇది మానవ సంక్షేమంలో ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి. అంతరిక్షయానం మానవుని ప్రగతిలో అంతరిక్షయానం ఎంతో సహాయపడుతుంది. అంతరిక్షయానంలో ఇబ్బందులు కొన్నింట్లో జీవశాస్త్ర పరిజ్ఞానం వల్ల ఎదుర్కోగలుగుతున్నాం. ప్రాణవాయువు సరఫరా, ఊర్ధ్వ అధోగమనాల్లో ఎగిరే దిశకు సమాంతరంగా పడిపోవటం వల్ల రక్తం గడ్డకట్టుకుపోకుండా ఉండటానికి వీలై గుండె సక్రంగా పనిచేయడం అంటే తెలుసుకోగలిగాం అనమాట. ఇప్పుడు ఏరోప్లేన్ మీద మనం వెళ్ళామనుకోండి, పైకి వెళ్తాము, అక్కడ ఆక్సిజన్ అనేది సరఫరా కోసం సరఫరా అనేది ఎలా అంటే ఆక్సిజన్ ఎలా ఉంటుంది ఊర్ధ్వ అధోగమనాల్లో అంటే ఇలా పైకి కిందకి, పైనుంచి కింద నుంచి పైకి వెళ్తుంది కదా, పైనుంచి మళ్ళీ పీడనం అనేది కిందకు వస్తుంది. అలాంటప్పుడు మనము సమాంతరంగా పడుకున్నాం అనుకోండి, అప్పుడు ఎగిరే దిశకు సమాంతరంగా పడుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అంతరిక్షయానంలో అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళారు కదా, అలాంటి వాళ్ళు అంతరిక్షయానంలో ఇబ్బందులు కొన్ని వస్తాయి. ఆక్సిజన్ అనేది అక్కడ ప్రాణవాయువు అనేది అసలు ఉండదు కదా, వీళ్ళే ఆక్సిజన్ పట్టుకొని వెళ్తారు కదా. ఆ ఆక్సిజన్ పట్టుకొని వెళ్ళాక పరిజ్ఞానం వల్ల ఎదుర్కోగలుగుతున్నారు. ఎలా ప్రాణవాయువు సరఫరా అంటే ప్రాణవాయువు అక్కడ ఉండకపోయినాక సరే వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొని వెళ్తున్నారు కదా అంతరిక్షయానం చేసిన వాళ్ళు. ప్రాణవాయువు సరఫరా అంటే ఆక్సిజన్ సరఫరా, నెక్స్ట్ ఊర్ధ్వ అధోగమనాల్లో ఎగిరే దిశకు సమాంతరంగా పడుకోవడం వల్ల రక్తం గడ్డకట్టుపోకుండా ఉండడానికి వీలే గుండె సక్రమంగా పనిచేయడం, తీసుకోవాల్సిన ఆహారం క్లోరిల్లాలను ఉపయోగించి సమృద్ధ ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలడం మొదలైనవన్నీ జీవశాస్త్ర పరిజ్ఞానంలోనివే. నెక్స్ట్ తీసుకోవాల్సిన ఆహారం కూడా నెక్స్ట్ క్లోరిల్లాలను వినియోగించి సమృద్ధ ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కూడా జీవశాస్త్ర పరిజ్ఞానమే లోనివే అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ఇస్తే బిట్టు ఊర్ధ్వ అధోగమనాలు ఎగిరే దిశలో ఎలా పడుకుంటే రక్తం గడ్డకట్టుకోకుండా ఉంటుంది అని ఇవ్వచ్చు. సమాంతరంగా పడుకోవడం వల్ల ఇలా పడుకుంటారనమాట. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రాణవాయువు కూడా సరఫరా చేయగలుగుతున్నాం పై వరకు కూడా అసలు లేకపోయినా సరే. నెక్స్ట్ సాంఘిక సమస్యలు, ఇవి కూడా జనాభాకు, ఆహార విద్య, ఆహార ఉత్పత్తికి, కాలుష్య నివారణ, అంటువ్యాధులకు ఇవన్నీ కూడా ఎలా చర్యలు తీసుకోవాలి, వాటి నుంచి మనం ఎలా రక్షించబడాలి అన్నదానికి విజ్ఞాన శాస్త్రము మరియు సైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అదే బయాలజీ. విజ్ఞాన శాస్త్ర స్వభావము మరియు పరిధి. ఇప్పుడు దీనికి స్వభావం మరియు పరిధి. ఇంతవరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాల్లో లక్షణాలు అర్థం చేసుకున్నాం. విజ్ఞాన శాస్త్రాన్ని ఎన్ని విధాలుగా మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఈ విధంగా నిర్వచనాలు, లక్షణాల ఆధారంగా మన స్వభావాన్ని తెలుసుకుంటాం. విజ్ఞాన శాస్త్రం స్వభావం ఏంటి? విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పరిశీలించకపోతే అది కరెక్టో రాంగో మనకు తెలియదు కాబట్టి పరిశీలించదగిన దృగ్విషయాల మీదే ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను గురించి కూడా తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, సాంఘిక శాస్త్రము చరిత్ర, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయము, కట్టుబాట్లు, నమ్మకం మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకతపై ఆధారపడి ఉండి ధృవీకరణకు నిలబడి ఉంటుంది. చూడండి, సాంఘిక శాస్త్రం అనేది చరిత్ర, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నమ్మకం దీనిపైన ఆధారపడి ఉంటుంది. కానీ విజ్ఞాన శాస్త్రం అనేది లక్ష్యాత్మకత పైన ఆధారపడి ఉండి ధృవీకరణ, వెరిఫికేషన్ కు నిలబడి ఉంటుంది. అది కరెక్టా రాంగా వెరిఫికేషన్ చేస్తే కదా, మనకి ఇప్పుడు డిఎస్సి వచ్చిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేశారు. అందులో వాళ్ళు నిలబడితేనే వాళ్ళకి డిఎస్సిలో జాబ్లో ఎలిజిబుల్. అందులో ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా ఎలిజిబుల్ ఉంటారు కదా. కాబట్టి ధృవీకరణకు నిలబడుతుంది. సత్యం కాని దాన్ని పరిగణించదు. చూడండి, సత్యం కాదనుకోండి దాన్ని అసలు పరిగణించదు. పూర్తిగా సత్యాన్ని తన పరిధిలోకి తీసుకుంటుంది. చూడండి, పూర్తిగా సత్యాన్ని తన పరిధిలోకి తీసుకుంటుంది. ప్రతి దృగ్విజయాన్ని మాపనం చేసి సత్యాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సత్యాలు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. పరిశీలన ప్రయోగాల మీద ఆధారపడి రుజువైన సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది. తద్వారా తుది నిర్ణయాలు రాబట్టి సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్
నేటి ఈ విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల నుంచి మానవుని మేధస్సుకు కృషికి ప్రతీక అని మనకు తెలుసు. అందుకే విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన వ్యవస్థీకరించబడిన జ్ఞానం అని చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రం పరిధిలో సత్యాన్ని కనుగోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కనిపెట్టిన విషయము సర్వవేళలా శాశ్వతంగా ఉండే సత్యం అంటే కేవలం సత్యం అని కాక ఈనాడు యథార్థం అనుకున్నది రేపు కాకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది. అంటే ప్రయోగాలు పరిశీలన అన్ని చేసి సత్యమే అనుకుంది. కానీ ఈరోజు సత్యం అనుకున్నది రేపు కాకపోవచ్చు అనమాట. సాపేక్ష సత్యం అవ్వచ్చు, యథార్థం అనుకున్నది రేపు కాకపోవచ్చు. అందుకే విజ్ఞాన శాస్త్రం అందించే జ్ఞానాన్ని యథార్థం అనే కంటే అలా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయంగా చూడాలి. అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ ఏది ఇచ్చాడు? విజ్ఞాన శాస్త్రం అనేది సత్యం కాని దాన్ని పరిగణించదని ఇచ్చాడు. అంటే సత్యం కాని దాన్ని పరిగణించదు. సరే, అది సత్యమే అనుకుందాం, కానీ అది రేపు మళ్ళీ అది సత్యం కాకపోవచ్చు. ఇప్పుడు మనం సత్యం అనుకోవచ్చు, కానీ అది రేపు సత్యం కాకపోవచ్చు. సత్యాన్నే పరిగణిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో మనకు తెలిసింది, అది సత్యం అనుకుని మనం యాక్సెప్ట్ చేసాం, కానీ అది అవ్వకపోవచ్చు. కానీ సత్యం కాదు అనే దాన్ని మాత్రం తీసుకోదు. ఏమో సత్యం అవ్వడానికి 100లో 99% వీలున్నదే తీసుకుంటుంది అనమాట. అది రేపు కాకపోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి, ఉదాహరణకు చీమలు పంచదారని తింటాయి, అది సత్యమే అనిపిస్తుంది కదా, తీసుకుంటున్నాం. కానీ అవి రేపు తినకపోవచ్చు, అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు, అయినా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు సత్యమే కాబట్టి మనం ఎదురుగా క్లియర్గా చీమలు పంచదార బెల్లం తింటాయి కాబట్టి అది సత్యం అనుకొని తీసుకున్నాం. అది రేపు అది కాకపోవచ్చు. ఏమో రానున్న రోజుల్లో చీమలు పంచదార బెల్లం తినవేమో, అప్పుడు అది మారిపోవచ్చేమో, అలా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సత్యం అనేది పరిగణిస్తూ ఉంటుంది. సత్యం కాని దాన్ని అది అసలు అసత్యం అనేదాన్ని తీసుకోదనమాట. ఆ సత్యమైనది కూడా రేపు అసత్యం, అది సత్యం కాకపోవచ్చు. అందుకే యథార్థం కంటే అలా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న విషయంగా చూడాలన్నమాట. చూడండి, విజ్ఞాన శాస్త్రం భగవంతుడు, మానవత శక్తులు మొదలగున వాటిని తృణీకరిస్తుంది అంటే సరికాదు. ఈ విషయాల గురించి మాట్లాడదు, ఎందుకంటే తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి. విజ్ఞాన శాస్త్ర లక్షణాలు స్వభావంలో చెప్పినట్లుగా పరిశీలించదగిన రుజువు నిలబడే విషయాన్ని తన పరిధిలోకి తీసుకుంటుంది. అంటే రుజువు చేయబడాలి, పరిశీలించదగబడాలన్నమాట. అప్పుడే విషయాన్ని తీసుకుంటుంది. భగవంతుడు మానవతీత శక్తులను వాటిని తృణీకరిస్తుంది అంటే సరికాదు అని చెప్తుంది అనమాట. తత్వశాస్త్రం అమూర్త దశలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. తత్వశాస్త్రం అంటే తెలియని విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అదే విజ్ఞాన శాస్త్రం అంటే మూర్త దశలో ఉన్న విషయాలకు ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఇది ఇవ్వచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది అమూర్త దశలో ఉన్న విషయాలను తీసుకుంటుందా, మూర్త దశలో ఉన్న విషయాలను తీసుకుంటుంది. అంటే మూర్త దశలో అంటే తెలిసిన విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది. అంటే అయితే విజ్ఞాన శాస్త్రం మూర్త దశలోనే ఆగిపోకుండా అమూర్త భావనలు అర్థం చేసుకోవడానికి ప్రమాణం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఏం లేదు, దెయ్యాలు ఉన్నాయా అనడానికి మూర్త దశలో ఆలోచిస్తుంది. అలా అమూర్త దశలో కూడా అర్థం చేసుకుంటుంది. మూర్త దశ నుంచి తెలియని విషయాల వైపు కూడా దానికి వెళ్తుందన్నమాట. తత్వశాస్త్రం చాలా వరకు అమూర్త దశ నుంచి ప్రారంభించి మూర్త దశలో ఉన్న విషయాలకు అర్థం చేస్తుంది. తత్వశాస్త్రం అనేది అమూర్త దశ నుంచి తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్తుంది. విజ్ఞాన శాస్త్రం అనేది తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు కూడా వెళ్తుంది అనమాట. చూడండి, ఈ మధ్య కాలంలో ఈ రెండు శాస్త్రాల మధ్య తేడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది. రెండింటి గమ్యము అంతిమ యథార్థం తెలుసుకోవడం కొరకే అర్థమవుతుంది. అంటే అది సత్యమా యథార్థమా కాదని తెలుసుకోవడానికి కూడా ఈ రెండు కూడా ఉపయోగపడుతుంది. ఇది అమూర్త నుంచి మూర్తకి వెళ్తుంది, ఇది మూర్త నుంచి అమూర్తకి వెళ్తుంది. అంతే. ఇవి రెండుకి ఒక అంతిమ గమ్యం ఏంటంటే యథార్థాన్ని తెలుసుకోవడమే. అంటే సత్యమో కాదో తెలుసుకోవడం అంతే. చూడండి, విశ్వాన్ని విభిన్న దృక్కోణాలతో అర్థం చెప్పేందుకు వివిధ శాస్త్రాలు ప్రయత్నిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వాన్ని అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియ పరిధిలో ఉన్న దృగ్విజయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్రాలు అర్థం చెబితే, జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విజయాల ఆధారంగా చేసుకొని, అంటే చూడడం, వినడం అలాంటివి అనమాట చేసే పరిశీలనకులు ఇదైతేనే అది విజ్ఞాన శాస్త్రం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విజయాల ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించబడే విషయము అనుభవాత్మకమై ఉంటుంది. అంటే అనుభవాత్మక, ఇప్పుడు
కాకరకాయ చేదుగా ఉంటుంది. జ్ఞానేంద్రియం ద్వారా చూసి, నాలుక ద్వారా చూసే కదా మనం చెప్తాం. అలా అనమాట. అనుభవాత్మకంగా ఉంటుందనమాట. ఇది ఇవ్వచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతిలో పరిశీలించబడే దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించబడే విషయము అనుభవాత్మకంగా ఉంటుందని చెప్పొచ్చు. విజ్ఞాన శాస్త్రం విశ్వంలో సామ్యము ఉంటుందని భావిస్తూ ఉంటుంది. విజ్ఞాన శాస్త్రము విశ్వంలో సామ్యం ఉంటుందని భావిస్తుందంట. ప్రతి ఫలితానికి కారణం ఉంటుందని భావిస్తుంది. ప్రతి ఫలితానికి ఇప్పుడు డిఎస్సి రావాలంటే దానికి కారణం ఉంటుంది. కష్టపడతారు కాబట్టి. కారణం ఏంటి? కష్టపడడం. కారణం ఉంటుందని భావిస్తుంది. కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావం అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సౌందర్య విలువ గురించి ఇవ్వబడిన వివరణ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. దృగ్గోచరం కానీ లేదా కంటికి కనిపించని విషయాలు అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థవంతం చేయడానికి తత్వశాస్త్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ తత్వశాస్త్రం ఏంటవుతుంది? కంటికి కనిపించిన విషయాలు అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థవంతం చేయడానికి తత్వశాస్త్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈనాడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జర్మనీ మొదలగున దేశాల్లో భగవంతుడు, ఆత్మ, మానవతీత శక్తులు, వేదాలు, మంత్రాలు మొదలగున వాటిపైన శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయంట. తత్వశాస్త్రం అనేది ఏం చెప్పింది? అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు వెళ్ళింది కదా. విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? జ్ఞానం మూర్త దశ నుంచి క్లిష్టమైన అమూర్త దశలోనికి ప్రయాణిస్తూ ఉంటుంది అనమాట, ప్రవేశిస్తుంది. భౌతిక శాస్త్రంలో విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటి? మూర్త దశ నుంచి అమూర్త దశలకు వెళ్తుంది. భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక, జీవశాస్త్రంలో జీవుల పుట్టుక గురించి సిద్ధాంతాలు అమూర్త దశలోనే ఉంటాయన్నమాట. అంటే విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది కాబట్టి భౌతిక శాస్త్రంలో విశ్వం పుట్టుక, జీవశాస్త్రంలో జీవుల పుట్టుక గురించి సిద్ధాంతాలు అమూర్త దశలోనే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. విజ్ఞాన శాస్త్ర సత్యాలు మాత్రమే కలిగి ఉన్న ఘనరూపంగానే కాక ద్రవరూపంగా కూడా కలిగి ఉన్నట్లు భావించాలి. ఎందుకంటే కొత్త విషయాన్ని కనుగొన్న ప్రతిసారి స్వరూపం మారుతుంటుంది. ఆ విధంగానే మార్పు చెందే స్వభావం కలిగి ఉన్నదిగా విజ్ఞాన శాస్త్ర స్వభావం అర్థం చేసుకోవాలి. అంటే మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. విజ్ఞాన శాస్త్రం అనేది ఈరోజు సత్యం అనుకున్నది రేపు కాకపోవచ్చు కాబట్టి విజ్ఞాన శాస్త్రం మార్పు చెందుతూ ఉంటుందని చెప్పొచ్చు. విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి చూడండి. పరిధిలో ఏంటి ఇచ్చారు? తత్వశాస్త్రం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. ఇది ఒకసారి బిట్టిచ్చాడు. అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది ఏంటి అని టెట్లో బిట్టిచ్చాడు. తత్వశాస్త్రం అనేది శాస్త్రాలకు తల్లి వంటిది. అనాది కాలంగా జ్ఞానాన్ని అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుపడింది. విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుంచి విడివిడి అది ఇంకా అనేక ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందుతుందంట. చూడండి, అనాది కాలంగా జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుపడింది. విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుంచి విడిపోయిందనమాట. ఇంకా ఇతర శాస్త్రాలుగా అభివృద్ధి చెందుతుంది విజ్ఞాన శాస్త్రం అనేది. విజ్ఞాన శాస్త్ర పరిధి అనంతరము తన సమాధానం ఇచ్చిన వాటికన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది. సమాధానం ఇచ్చిన వాటికన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. సైన్స్ రంగం పరిధి అపరిమితంగా ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. పరిమితం కాకుండా అపరిమితంగా ఉంటుంది. సహజ దృగ్విషయం యొక్క ప్రతి సమూహము, సామాజిక జీవితంలో ప్రతి దశ, గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే. ఒక కోర్సు యొక్క పరిధి అనేక విభాగాల శ్రేణి. అందులో శాస్త్రీయ లేదా సాంఘిక లేదా అది కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము భాగమే. సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది. దానిలో అనేక శాఖలు ఉన్నాయి. నెక్స్ట్ భౌతిక రసాయనిక శాస్త్రాలు. నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థాల ధర్మాలు, రచనలో కొన్ని సందర్భాల్లో కలిగే మార్పు, శక్తి రూపంలో మార్పు, వీటన్నిటి గురించి వివరించే శాస్త్రాలు భౌతిక రసాయనిక శాస్త్రాలు కదా. భౌతిక శాస్త్రంలో పదార్థాలు, శక్తి మార్పుల గురించి వివరించబడుతుంది. రసాయనిక శాస్త్రం అనేది పదార్థ రచనలో మార్పుల గురించి వివరించబడుతుంది. ఇక్కడ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడంటే ద్రవాభిసరణ అనేది దేనికి సంబంధించింది? భౌతిక రసాయనిక శాస్త్రాల, భౌతిక బయాలజీకి, భౌతిక రసాయన శాస్త్రాలు మూడిటికి సంబంధించింది అలా ఇచ్చాడనమాట. అక్కడ మూడిటికి సంబంధించిందని ఆన్సర్ ఇచ్చాడు. అంటే భౌతిక రసాయనిక శాస్త్రాలు నెక్స్ట్ బయాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఏదో ఇచ్చాడు, నేను చూపిస్తాను. నేను నెక్స్ట్ ఆ బిట్ ఇదండి. ఇది మార్నింగ్ సెషన్ బిట్. డేట్ ఇచ్చాడంటే మొక్కల్లో ద్రవాభిసరణ వివరించడానికి జీవశాస్త్రము ఈ సబ్జెక్టుతో సంబంధం కలిగి ఉంటుంది. జీవశాస్త్రం అంటే బయాలజీ. బయాలజీ అనేది దేనితో సంబంధం కలిగి ఉంటుంది? భౌతిక రసాయనిక శాస్త్రం.
ఏంటిది ద్రవాభిసరణ. ఆన్సర్‌లో 1 ఇచ్చాడు. అంటే భౌతిక రసాయన శాస్త్రంతో పాటు ద్రవాభిసరణ అనేది జీవశాస్త్రం కూడా 3 సబ్జెక్టులకు సంబంధించింది. ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు బిట్టు. ద్రవాభిసరణ అనేది ఈ క్రింది ఏ సబ్జెక్టులు భౌతిక, రసాయనిక, జీవశాస్త్రం 3 ఇచ్చాడనుకోండి. కింద ఆప్షన్ ఇక్కడ జీవశాస్త్రం అని ఇవ్వకుండా అప్పుడు అక్కడ 3 కూడా పెడతాం. భౌతిక, రసాయనిక, జీవశాస్త్రం. ద్రవాభిసరణ వివరించడానికి జీవశాస్త్రం ఈ సబ్జెక్టుతో సహసంబంధపరచబడాలి అని ఇచ్చాడు. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. ఎందుకు? ఇదిగోండి ఇక్కడి నుంచి బిట్ ఇచ్చాడు కాబట్టి. ఎందుకంటే ద్రవాభిసరణ అనేది పదార్థాలు ఉంటాయి, శక్తి మార్పుల గురించి వివరిస్తుంది భౌతిక శాస్త్రం. పదార్థ రచనలో మార్పుల గురించి వివరించబడుతుంది రసాయన శాస్త్రం. ఇప్పుడు ద్రవాభిసరణ తీసుకుంటే మనకి అలాగే ఉంటాయి కదా. ఎక్కువ గడత ఉన్న పదార్థం ఉంటుంది, తక్కువ గడత ఉన్న పదార్థాలు ఉంటాయి, పదార్థ రచన ఉంటుంది, శక్తిలో మార్పు ఉంటుంది, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి పదార్థాలు అనేది ఆ మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం 2 కూడా యూజ్ అవుతుంది. ఇది మార్నింగ్ సెషన్లో బిట్టు. ఎన్నో బిట్టు అంటే ఇక్కడ అలా ఇవ్వలేదు. ఇది మార్నింగ్ సెషన్లో బిట్టాను చూడండి, వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఇప్పుడు ద్రవాభిసరణ అనేది 3 శాస్త్రాలకు సంబంధించింది. అంటే బయాలజీ అనేది దేంతో అదే బయాలజీలో ద్రవాభిసరణ అనేది ఏ సబ్జెక్టులతో సంబంధం కలిగి ఉంటుందని ఇచ్చాడు. భౌతిక, రసాయన శాస్త్రాలు సంబంధం కలిగి ఉంటుంది. నెక్స్ట్ జీవశాస్త్రాలు. ఇవి చూస్తే వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం ఉంటాయి. నెక్స్ట్ జంతు శాస్త్రం అంటే జంతువుల గురించి, వాటి నిర్మాణం గురించి తెలుస్తూ ఉంటుంది. వృక్షశాస్త్రం అంటే వృక్షాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఖగోళ శాస్త్రం మొత్తం విశ్వం యొక్క అధ్యయనము. పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాల గురించి శాస్త్రీయంగా విశ్లేషించి అధ్యయనం చేసే శాస్త్రం. తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాల మీద జరిపే పరిశోధన. రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియల ద్వారా వస్తువు యొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. ఇవన్నీ కూడా పురావస్తు సంబంధించినవి. నెక్స్ట్ చూస్తే జీవశాస్త్ర శాఖల్లో మరింత వివరంగా తెలుసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ జీవశాస్త్ర శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ. అప్పుడు మనకి దేనికి సంబంధించినవి అవన్నీ కూడా ఈ పేజ్లో ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నేను చదివినప్పుడే చెప్పేస్తున్నానండి. మీరు కొంచెం కనిపిస్తుందో లేదో కొంచెం కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం నిర్మాణము. రేపు విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఏ బిట్లు వచ్చే చెప్పాను. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ గ్యాలన్ ఒకటి వచ్చింది కదా, అవన్నీ రేపు రేపు ఒకసారి చెప్పేస్తాను. నెక్స్ట్ జీవశాస్త్రంలో శాఖలు కూడా రేపు క్లాసులో లేదా 2 క్లాసులో అవుతే చెప్పేస్తాను. కొంచెం అర్థం చేసుకోండి అంతే. ఓకే అండి, అందరికీ బాయ్. చదవండి.